ప్రతి అమ్మాయి ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తో పుడుతుందని మీకు తెలుసా? దాని తర్వాత ఎగ్ నంబర్ డెబిట్ అవ్వడమే కానీ క్రెడిట్ అయ్యే ఛాన్స్ ఏమాత్రం లేదు. మగవారిలో స్పర్మ్ ప్రొడక్షన్ లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. బట్ కాంట్రరీగా అమ్మాయిలు ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తో పుడతారు. పుట్టినప్పుడు అవి 1 to 2 మిలియన్ ఉంటుంది. దాని తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ ప్యూబర్టీ వచ్చే టైంకి అది 3 to 5 lakhs ఎగ్స్ కి తగ్గిపోతుంది. దాని తర్వాత ఎవ్రీ మంత్ పీరియడ్స్ లో ఓవ్యులేషన్ అయ్యే ఎగ్స్ తో పాటు కొన్ని వేల ఎగ్స్ అట్రిక్షియా అనే పద్ధతి ద్వారా తగ్గుతూనే ఉంటాయి. అంటే ఏజ్ అండ్ టైం పెరిగే కొద్దీ కౌంటింగ్ డౌన్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. బట్ ఒక్క ఎగ్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ అవ్వదు. సో 30 years తర్వాత కెరీర్ ని మేనేజ్ చేస్తూ కూడా మీ ఓవేరియన్ రిజర్వ్ ని టెస్ట్ చేసుకోవచ్చు విత్ టెస్ట్ లైక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండ్ AMH లెవెల్స్. దీన్ని బట్టి మీ ఫర్టిలిటీ స్టేటస్ తెలుసుకొని మీ ప్రెగ్నెన్సీని హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి అమ్మాయికి షేర్ చేయండి.